శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే మిత్రరవిసూర్యభానుఖగపోష్ణ హిరణ్యగర్భమరీచాదిత్య సవితృ అర్కభాస్కరేభ్యో నమః శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు ఆదివారం కనుక రవిగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 3/3/2024 ఆదివారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, జయతిథి అయిన అష్టమి రాత్రి తెల్లారితే 3:34 వరకు ఉన్నది పిమ్మట నవమి. ఈరోజు అనురాధ నక్షత్రం పగలు 11:20 వరకు ఉన్నది పిమ్మట జ్యేష్ఠ నక్షత్రం. నేటి వర్జ్యం సాయంత్రం 4:58 నుండి 6:32 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:31 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6:18 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:58. ఈరోజు ఆదివారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు, మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్యలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు, మరలా రాత్రి 8:40 నుండి 9:20 వరకు మంచిది. ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్తం అనే విషయంలో జ్యోతిష్కును సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.